యూరిన్ అనేది నార్మల్‌గా ఏందంటే, మనకి నార్మల్‌గా వైటిష్ యెల్లో అని ఉంటది. అందులో యూరోక్రోమ్ అనేది ఒక పిగ్మెంట్ ఉంటదండి. దానివల్ల ఏమైతదంటే, యూరిన్ కలర్ అనేది నార్మల్‌గా యెల్లో అనేది ఉంటది. సో, డిఫరెంట్ కలర్స్ ఉండొచ్చండి యూరిన్‌లో. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కలర్ మారిపోవచ్చు. యూరిన్ ఇంకా పచ్చగా రావడం, లేకపోతే కొద్దిగా ఎర్రగా రావడము, అలాంటి కొద్ది కలర్ మార్పిచ్చు ఒక్కోసారి ఏంటంటే, గ్రీనిష్ లాగా రావడం. అది యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా అలా ఉండే అవకాశాలుంటాయి. ఇంకోటేంటంటే, మనం తినే ఫుడ్ బట్టి గూడా. ఒక్కోసారి బీట్రూట్ ఇవంటి కొన్ని ఫ్రూట్స్ తినడం వల్ల ఏమైతాయంటే యూరిన్ కొద్దిగా రెడ్ కలర్ రావచ్చు. అదప్పుడు మనం పొరపాటున యూరిన్‌లో బ్లడ్ పోతుందని అట్లా అనుకుంటాం. ఇంకోటేంటంటే కొన్ని మల్టీవిటమిన్ మెడికేషన్స్ మీరు గమనించుంటే ఒక్కోసారి బలం కోసం ఏదైనా టాబ్లెట్స్ ఏసుకున్నప్పుడు యూరిన్ కలర్ అనేది డార్కిష్ యెల్లో అవ్వడము, రెడ్డిష్ అవ్వడం అనేది కొద్దిగా ఉండొచ్చు. సో, యూరిన్ కలర్ అనేది డిఫరెంట్ కారణాలుంటాయి. లేకపోతే ఒక్కోసారి హెరిడిటరీ కండిషన్స్ ఉండడం వల్ల గూడా యూరిన్ కలర్ అనేది కొద్దిగా మారొచ్చు. సో, ఏదైనా గూడా యూరిన్ కలర్ మారినప్పుడు ఒక్కోసారి మనము జాగ్రత్తలు తీసుకొని ఇమ్మీడియేట్‌గా యూరిన్ ఎగ్జామినేషన్ అనేది కొద్దిగా చేసుకుంటే మనకి దేనివల్ల వచ్చిందనేది కొద్దిగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.